నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. పుష్ప 2 సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గతేడాది ఇదే రోజు అంటే డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. అయితే ఈ పుష్ప 2 సినిమా మరో రకంగానూ వార్తల్లో నిలిచింది. అదే సంధ్యా థియేటర్ తొక్కిసలాట. ఈ సినిమా విడుదల సమయంలోనే థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటన కారణంగా అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్తో పాటు పుష్ప టీం మొత్తం అండగా నిలిచింది. పిల్లాడి చికిత్సకు అయ్యే ఖర్చంతటిని తామే భరిస్తామని భరోసా ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. అలాగే దిల్ రాజు, అల్లు అరవింద్, బన్నీ వాసు కూడా పిల్లాడి కుటుంబానికి భారీగా ఆర్థిక సాయం చేశారు. కాగా ఈ దుర్ఘటన జరిగి నేటితో ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో శ్రీతేజ్ గురించి అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ టీం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇదే సందర్భంగా చిన్నారి శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఎంత డబ్బు ఖర్చు చేశారనే విషయాలను కూడా వివరాలతో సహా తెలియజేశారు. శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఇప్పటి వరకు సుమారు 3,20,40,000 రూపాయలను ఖర్చు చేసినట్లు తెలియజేశారు. అలాగే శ్రీతేజ్ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సుమారు 1.5 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశారు. ఇలా చిన్నారి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో బ్యాంకు నుంచి ఇప్పటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్ పై సుమారు 17 లక్షల వరకు వడ్డీ కూడా వచ్చినట్లు తెలియజేశారు. శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సుమారు 76 లక్షల రూపాయల వరకు హాస్పిటల్ బిల్లులు బకాయి ఉండడంతో వాటన్నింటి కూడా అల్లు అర్జున్ టీం క్లియర్ చేసిందని తెలిపారు. ఇలా శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ సుమారు 4 కోట్ల వరకు ఖర్చు చేశారని హీరో టీం క్లారిటీ ఇచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.